నేను ఇష్టంగా పూజించే దేవత మీద ఒట్టేసి చెబుతున్నా, నా జాతిని హేళన చేసి చూసి మాట్లాడిన ఇంజా కొడుకులకి కట్టుకున్న భార్య ముందే అంగం కోసి తలస్థానంతో అమ్మవారికి శివతాండం చేస్తా. మహా, నీకేమవుతా మహా? సరే, నా పేరేంటి? నా పేరు కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నావా? ఎవడీడు? ఇర్ఫాన్. ఏమే, నీకు ఎవడందంగా కనపడితే వాడు వెంటనే బాయ్ ఫ్రెండ్ అయిపోతాడా? అంటే నువ్వు ఒక్కరితో సాటిస్ఫై అవ్వవా? మల్టిపుల్గా ఉండాలా? అలా మాట్లాడకు శివ. ఈ ముక్క ముందే చెప్పుంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదే. శివ, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. నా ఖర్చులకి నువ్వు డబ్బులు ఇస్తావా? లేదు కదా. అంటే నీ అవసరం కోసం నన్ను వాడుకుంటావా? అవునరా, వాడుకున్నా. నిన్నే కాదు, నాకు అవసరమైతే ఆ దేవుని కూడా వాడుకుంటా. హలో మహా. హా సార్. మీరు మన మూవీలో సెలెక్ట్ అయిపోయారు. హా, ఓకే సార్. ఓకే అమ్మా. చూసావా, ఇది నా రేంజ్. మంచి మంచి డైరెక్టర్లు కాల్ చేస్తారు నాకు, అర్థమైందా? చెప్పరా. మహాని రోజు కిడ్నాప్ చేస్తున్నారా? కిడ్నాపా? ఎందుకురా? అరే, అది అందంగా ఉన్న పొగరుతో మనుషుల్ని లెక్క చేయడం మానేసిందిరా. ప్రాబ్లం ఏమైనా అయితేరా? అరే, ఏమవ్వదురా, నేను చూసుకుంటా ఏమైనా. సరే, ఓకే. సరే, నేను నీకు కాల్ చేస్తా, ఓకేనా? ఎలాంటి క్యారెక్టర్ సార్? మంచి లవ్ స్టోరీ అమ్మ. ఈ క్యారెక్టర్ కానీ నువ్వు చేస్తే ఈ ఒక్క సినిమాతో నీ జీవితం మారిపోతుంది. పెద్ద హీరోయిన్తో స్టార్ అయిపోతావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కానీ కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందమ్మా. మరి కమిట్మెంట్ అంటే ఏంటి సార్? అంటే ఫిజికల్గా ఏమన్నా? ఓ, ఆ కమిట్మెంటా? నాకు అర్థమైంది. నాకు మంచి ఫ్యూచర్ ఉందంటే నేను ఏం చేయటకన్నా రెడీ. ఓకే, రేపు నైట్ రూమ్కి వచ్చేసాయి మరి. ఓకే సార్. ఇక్కడేం చేస్తున్నావు? నీకెందుకు? నీ అమ్మ, నువ్వు ఇలా చెప్తే వినవే నువ్వు. శివ, చెప్తే వినకుండా ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు. హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఏ 6 monthsకి ఒకసారి తాగుతున్నానే. అసలే వద్దు. ఎందుకు? తాగితే పిల్లలు పుట్టరంట. పిల్లలు కావాలా బంగారం నీకు? ఎంతమంది కావాలి? ఇద్దరు సరిపోతారా? ఇద్దరు చాలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పుడితే మా అమ్మ పేరు పెడతాం, అబ్బాయి పుడితే మీ నాన్న పేరు
పెడదాం. మంచి ప్లానింగ్లోనే ఉన్నావు. మిస్టర్ షుగర్, నువ్వు ఆటగాడవని నాకు బాగా తెలుసు. మన పెళ్ళయ్యేంత వరకు నో కిస్ నో సెక్స్, అర్థమైందనుకుంటా. నువ్వు నన్ను ఎంత రొమాంటిక్ గా చూసినా నిన్ను నా లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయనివ్వను. అయినా నా పిల్లని పర్మిషన్ అడగాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడితే నేను పోతా చెప్తున్నా. సరిపో, హాయిగా వేరే అమ్మాయిని సెట్ చేసుకుంటా. ఏ అమ్మాయిని సెట్ చేసుకుంటావురా? యువత వస్తుందో రాని తొన్నప్పుడే సంపి బొంద పెడతా. ఈ జన్మకి నేనే నీ పిల్లాన్ని, నువ్వే నా మూడివి. నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. నేను కూడా ఫిక్స్ అయిపోతా, నాకు ఒక కిస్ ఇస్తే. తప్పదా? తప్పదు. నా కిస్ ఎలా చేయాలో తెలియదు బావా. ఏ బాగున్నావు కదా, పిచ్చ మూడొచ్చేసింది. నాకు కంపల్సరీ కిస్ కావాల్సిందే. ఎలా ఉంది? ప్రపంచాన్ని జయించినట్టుగా ఉంది. శివ, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. మనం కన్ఫర్మ్గా పెళ్లి చేసుకుంటాం కదా? నువ్వు అను, నేను ఇప్పుడే తాళి కడతా. నా మొగుడి మీద నాకు నమ్మకం ఉంది. మహా, నాకు నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది. సరేరా, పడుకో. చిన్నప్పుడు మా అమ్మ ఒడిలో పడుకునేవాడిని, ఇప్పుడు నీ ఒడిలో పడుకుంటున్నా. శివ, మనకొక్కటే ప్రాబ్లం ఉంది, అది మా అన్నయ్య. మా అన్నయ్యని ఒప్పించి పెళ్లి చేసుకుందాం, ఇది నా రిక్వెస్ట్. మా బావగారిని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసులే. నువ్వు అనుకున్నంత సింపుల్ ఏం కాదు మా అన్నయ్య, 10 తలల రావణాసురుడు. సరే చూద్దాం. ఏం జరిగినా సరే నేను నిన్ను వదలను. రే రుద్రా, ఇప్పుడు నువ్వు ఏం పీకుతావో నేను చూస్తారా. ఇంతకు ముందులా భయపడే రోజులు ఇప్పుడు పోయాయిరా. ఎవడ్రా నువ్వు? నిన్ను చూస్తే నేను భయపడాలా? ఇప్పుడు నా వెంట్రుక కూడా పీకలేవురా. ఏయ్ తమ్ముడు, నువ్వు ఎవరో నాకు తెలియదురా. మాటలు మాత్రం జాగ్రత్తగా రాని, నీ గట్టిగా పడతాయిరా రే. అబ్బా, ఆహా. రేయ్, నీకు దమ్ముంటే గుడి కాడికి రారా, చూసుకుందాం. ఈ ఫోటో చూస్తే నేను రావాల్సిన అవసరం లేదు, నువ్వే నన్ను వెతుక్కుంటూ మరి వస్తావు. రేట్ ఎంత?
500 రూపాయల? నేను అలాంటి దాన్ని కాదండి. నీ పేరేంటి? మహిజా. చూడు మహిజా, నువ్వు ఆడదానిలా చీర కట్టుకుంటే ఆడదాని అయిపోతావా, లేదా మగతనగా సమాజాన్ని నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావా? నిన్ను కన్నందుకు మీ నాన్న తీసుకొని కొట్టాలి. ఎందుకన్నా అలా తిడుతున్నావు? నువ్వు మా ఊర్లో ఉండకూడదు. నేనేం తప్పు చేయట్లేదు. నేను నీతిగా నిజాయితీగా బతుకుతున్నా. నువ్వు నిజాయితీగానే బతుకుతున్నావు, కానీ నేను చూసి నీతిమంతుడే ఆగమైతుండు. నేను ఇలా పుట్టడం నాకు తప్ప, లేకపోతే నేను ఆ దైవం నన్ను పుట్టించమని అడిగానా? అలాంటి మనిషిని ఇంట్లో పుడితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నా ఇంటి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ప్రాణాలతో బతికి ఉండాలంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఏ చిచి 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 అర్జెంట్గా చేయి కడుక్కోవాలి. హలో. చెప్పవే. ఏంటే స్లాంగ్ మారింది? మా అన్నయ్య ఉన్నాడు పక్కన. ఓహో, మా బావగారు ఉన్నారా? హా, నిన్న కాలేజ్కి రాలేదెందుకు? నైట్ ముద్దు మాత్రం పెట్టి ఆపేసావు కదా, అందుకే రాలా. ఎక్స్ట్రాలు చేయకే. ఈరోజు ముద్దు కాకుండా ఇంకేమన్నా ఇవ్వు, డైలీ కాలేజీకి వస్తా. మూతి పగులుద్ది. సరే, మా బావకి ఇస్తావా ఫోన్? ఎందుకు? బావ బామ్మర్దుల మధ్య 100 ఉంటాయి, అవన్నీ నీకెందుకు? మహా. అన్నయ్య. అన్నయ్యనా? అన్నయ్య పిలిచినాడు, నేను మళ్ళీ చేస్తా. నాకు హలో. చెప్పవే. ఏంటే స్లాంగ్ మారింది? మా అన్నయ్య ఉన్నాడు పక్కన. ఓహో, మా బావగారు ఉన్నారా? హా, నిన్న కాలేజ్కి రాలేదెందుకు? నైట్ ముద్దు మాత్రం పెట్టి ఆపేసావు కదా, అందుకే రాలా. ఎక్స్ట్రాలు చేయకే. ఈరోజు ముద్దు కాకుండా ఇంకేమన్నా ఇవ్వు, డైలీ కాలేజీకి వస్తా. మూతి పగులుద్ది. సరే, మా బావకి ఇస్తావా ఫోన్? ఎందుకు? బావ బామ్మర్దుల మధ్య 100 ఉంటాయి, అవన్నీ నీకెందుకు? మహా. అన్నయ్య. అన్నయ్యనా? అన్నయ్య పిలిచినాడు, నేను మళ్ళీ చేస్తా. నాకు ఎవరితో మాట్లాడుతున్నావు? గాయత్రితో. ఫోన్ ఇక్కడి. ఏ ఫోన్ ఫోన్. అయ్యో, ఏం జరుగుతుంది ఏమో అర్థం కావట్లేదే. హలో హలో. మహా, బస్సులో వస్తుంటే ఫుల్ స్టమక్ పెయిన్. అమ్మయ్యా, బతికిపోయాను రా. హలో గాయత్రి. హే, సడన్ గా నువ్వెక్కడి నుంచి వచ్చావే? మీ ఆయన అడుగు, చెప్తాడు. శివ, మీ అన్న గురించి తెలిసే ముందే కాన్ఫిడెన్స్ కలిపా. అంటే మొత్తం విన్నాదా? A to Z విన్నది. పర్లేదులే, మన ఫ్రెండే కదా. సరేనే, ఉంటా మరి, నాకు పని ఉంది. మా అన్నయ్యకి అనుమానం వచ్చిందనుకుంటా. అవును, అంత స్పీడ్గా ఎలా వస్తుంది మీ అన్నకి అనుమానం? ఏమో, నాకు తెలీదు. ఇవాళ కాకపోయినా రేపైనా తెలిసేదేగా. శివ, ఎప్పటికైనా తెలిసేదే అని ఇప్పుడే ప్రాణాలు తీసుకుంటామా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం మరి? మనం కొన్ని రోజులు ఫోన్ మాట్లాడుకోవద్దు. ప్రాణాలైనా వదిలేస్తానేమో కానీ నీతో మాత్రం మాట్లాడకుండా ఉండలేను, చెప్తున్నా. ఫోన్లో వద్దని చెప్పా, కానీ డైరెక్ట్గా కలవద్దని చెప్పలేదు కదా. రేపు 10:30కి కిరాణా షాప్ దగ్గర కలుద్దామా? వెయిటింగ్, ఎప్పుడు రమ్మన్నా వస్తా. వస్తావు గానీ తిరిగి వెళ్ళవు. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు మీ అన్నయ్య అంటాడు మా చెల్లికి కరెక్ట్ మొగని నువ్వేరా అని.
సరే, ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే రియల్గానే ఎవరితోనో మాట్లాడుతుంది అనుకుంటారు. రేపు కలుద్దాం, సరేనా? సరే మరి, బాయ్. బాయ్. ఆగాగా, ఏం మాట్లాడాలనుకున్నా హక్ చేసుకుని మాట్లాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదో చెప్పాలనుకున్నా, నువ్వు హగ్ చేసుకోగానే మొత్తం మర్చిపోయినా. అవును, నువ్వు ముందే ఎందుకు పరిచయం కాలేదే? చాలా హగ్గులు మిస్ అయిపోయినా. ఛ. మహా, ఇక్కడ రా. నీకు నేను కావాలా, వాడు కావాలా? పర్లేదు, వెళ్ళు. అన్నయ్య, సారీ అన్నయ్య. శివనే కావాలన్నయ్య. మహా, నువ్వు ఇంటికెళ్ళు, నేను మాట్లాడొస్తా. ఇంత సింపుల్ గా ఒప్పుకుంటాడు అనుకోలేదురా మా అన్నయ్య. అదే నాకు అర్థం కావట్లేదే. ఎంతైనా మనం జాగ్రత్తగా ఉండాలి. రేపు ఇంటికి వస్తా అన్నాడు కదా, చూద్దాం ఏం మాట్లాడతాడో. గొడవ మాత్రం చెయ్యకు ప్లీజ్. హే, నేను ఎందుకు గొడవ చేస్తా? మా అన్న గొడవ చేసినా కూడా నువ్వు సైలెంట్ గా ఉండు, సరేనా? హా, రేపేం జరుగుతుందో నాకు కాల్ చేసి చెప్పు. బాయ్. సరే మరి. శివా, ఆ, ఐ లవ్ యూ. సరే బాయ్. ఇంత సింపుల్గా ఎలా వదిలేసిండు? సరే, చూద్దాం ఏమవుతుంది అవుతుంది. శివా, శివా, రండి బావా. వస్తావా? రేట్ ఎంత? 2000. నీ ముఖాన్ని అంత సీన్ లేదు కానీ 500 ఇస్తా. అలా అయితే ఇక్కడ ఎందుకున్నావు? ముందుకెళ్ళు. ఇదంతా కాదు కానీ ఫైనల్ ఒక మాట చెప్పు. లాస్ట్ 1000 రూపాయలు వస్తారా, లేకపోతే వెళ్ళిపో. నా టైం వేస్ట్ చేయకు. సరే, పోదాం మరి. లేదు నా దగ్గర. సరే, నా దగ్గర ఉంది, పద. వచ్చేది నీ అక్కనా? వచ్చేది నీ అక్క నాకు ముందే తెలుసుంటే నీ ముఖం కూడా చూసేవాని కాదురా. అలా మాట్లాడకు బావా. నోర్ముయ్, కొజ్జా నా కొడక. ఏమి రోడ్డు మీద జనాలు సరిపోలేదని ఇంట్లో తమ్ముని పెట్టుకున్నావు? మా అన్నయ్య నిన్నేమన్నా సరే నువ్వు ఒక్క మాట కూడా అనుకో. అలా మాట్లాడకండి ప్లీజ్. నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేసినా అనుకో, నీ అక్కలు ఎలా చూస్తున్నారు జనాలు, రేపు పొద్దున నా చెల్లిని కూడా అలానే చూస్తారా. ఎవరికైనా ఇంటి పేరు ఉండదు, వంటి పేరు ఉండదు. మీ అక్కకేంట్రా, ఉండాల్సిందే లేదు. నువ్వు మాట్లాడే మాటల మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది, జాగ్రత్త. రేయ్, నువ్వు ఇంకోసారి నా చెల్లి వైపు చూసినా మాట్లాడినా నువ్వు నీ అక్క లాగానే బతకాల్సిన పరిస్థితి వస్తుందిరా. ఇలా మారడం నా తప్పే. అదే ఆ రోజు నేను చనిపోయి ఉంటే ఈ రోజు నీకు ఈ బాధ ఉండేది కాదు కదరా. ఇలా ఉండడం నీ తప్పు కాదక్క, నిన్ను ఇలా చూసే జనాల తప్పు. ఎవరెన్ని
హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఫ్రమ్ అమ్మ. హ్యాపీ గుడ్ అండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు నేనున్నా, సరేనా? క్యాన్సర్ ఉంది. స్వామి, నేను చేసేది రైటు రంగో నాకు అర్థం కావట్లా, కానీ ఇద్దరం కలిసి బ్రతకాలనుకుంటున్నాం. తప్పైతే క్షమించు. శివ, మనం చేసేది కరెక్టేనా? మనకి వేరే ఆప్షన్ లేదు మహా. మావా, బాగా చూసుకుంటానని మాట ఇవ్వరా? మీ అమ్మ నాన్న బ్రతుకుంటే ఎలా చూసుకునేవాళ్ళు, నీకు ఎలాంటి కష్టం రాకుండా అంతకన్నా హ్యాపీగా చూసుకుంటా. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఫ్రమ్ అమ్మ. హ్యాపీ గుడ్ అండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు నేనున్నా, సరేనా? శివ, నాకు క్యాన్సర్ ఉంది. అరే బావా, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను రా. ఎందుకురా ఇప్పుడు? హే రారా, ఊకే జరుపుకుంటున్నామారా. మరి మహా? వద్దు, నువ్వు ఒక్కడివే రా. సర్ప్రైజ్. సరే వస్తున్నా. పార్క్లో కలుద్దాం. సరే. ఏమైంది? ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంట. వెళ్తావా? వెళ్ళకపోతే వాడు ఆగమాగమవుతాడు. నువ్వు వెళ్ళడం అంతా సేఫ్ కదా అనిపిస్తుంది. అయితే నువ్వు నా దగ్గరికి వస్తే నీకు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు మహా? నీకు క్యాన్సర్ ఉంటే నిన్ను వదిలేస్తానా? నిజంగా ప్రేమిస్తున్నావా నన్ను? మహా, నువ్వు నాకు పరిచయం కాకపోతే మా అక్క తెచ్చే డబ్బులతో బేవర్స్గా తిరిగేవాడిని. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు ఊహ తెలిసిన కంచెలి మా అక్కే నాకు అన్నీ. నిజం చెప్పాలంటే మా అక్క ఏం పని చేస్తుందో కూడా నాకు తెలియదు. ఇలాంటి నా జీవితంలోకి నువ్వు వచ్చావు. నువ్వు నాన్న అని పిలుస్తున్న ప్రతిసారి నాకు ఏదో తెలియని ఫీలింగ్. మనసుకి మనిషిని దగ్గరగా తీసుకున్న వ్యక్తి నువ్వే. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, నువ్వు నన్ను వదిలేస్తే నాకు చావు తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదనిపిస్తుంది. నా ప్రాణం పోయినా నిన్ను వదలను. ఇప్పటి నుంచి నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే. చావైనా బతికైనా అది నీతోనే.
అరే బావా, హ్మ్. నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను రా. ఎందుకురా ఇప్పుడు? హే రారా, ఊకే జరుపుకుంటున్నామారా. మరి మహా? వద్దు, నువ్వు ఒక్కడివే రా. సర్ప్రైజ్. సరే వస్తున్నా. పార్క్ లో కలుద్దాం. సరే. ఏమైంది? ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంట. వెళ్తావా? వెళ్ళకపోతే వాడు ఆగమాగమవుతాడు. నువ్వు వెళ్ళడం అంతా సేఫ్ కదా అనిపిస్తుంది. నీ ఫ్రెండ్ మోసం చేస్తాడేమో అని భయమేస్తుంది. వాడు నా చిన్ననాటి ఫ్రెండ్, వాడు మోసం చేయడు. ఐ లవ్ యూ. సరే వెంటనే వస్తా. ఈ జన్మకి నేనే నీ పిల్లాన్ని, నువ్వే నా మొగుడివి. నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. నీ ఫ్రెండ్ మోసం చేస్తాడేమో అని భయమేస్తుంది. వాడు నా చిన్ననాటి ఫ్రెండ్, వాడు మోసం చేయడు. ఐ లవ్ యూ. సరే వెంటనే వస్తా. ఈ జన్మకి నేనే నీ పిల్లాన్ని, నువ్వే నా మొగుడివి. నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. పార్క్ వచ్చినారా? రీ 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 అక్కనే ఉండు. ఇక్కన్నా? ఐస్ క్లోజ్ చేసుకో, అలానే ఉండు. సరే. అలా ప్లీజ్ అలా అలా ప్లీజ్ అలా. తప్పు చేశాను చెల్లె. శివ ఎక్కడ అన్నయ్య? వాడు నన్ను ప్రాణమిత్రుగా చూస్తాడు, కానీ నేను డబ్బు కోసం ఏమైంది శివకి? కత్తి తీసుకొని మీ అన్నయ్య శివని పొడిచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? హాస్పిటల్ నుంచి మా ఇంటికి తీసుకొచ్చా. శివ దగ్గరికి తీసుకెళ్ళవా అన్నయ్య నన్ను? సరే అమ్మా.
ఇదిగో తీసుకో. దాన్ని తీసుకుని నన్ను కూడా చంపే. మహా ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ఏయ్ నువ్వు నోర్మై. అన్నయ్య నువ్వు తీసుకో. ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు అలవాటే కదా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఫు! అసలు మీరు మనుషులేనా? కడుపు కన్నమే కదా తినేది. అసలు ఏం తప్పు చేశాడన్నయ్య శివ? నా ఇష్టపూర్వకంగానేగా నా మెల్లో తాళి కట్టాడు. నాకు ఇష్టం లేకుండా అయితే కాదు కదా. అన్నయ్య నాకు క్యాన్సర్ ఉందని తెలిసినా కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడన్నయ్య. అవును, నేను కూడా తప్పు చేశా. నన్ను కూడా చంపే. అప్పుడు నువ్వు గౌరవంగా బతకచ్చు. తీసుకో తీసుకో. అన్నయ్య ఈరోజు నుంచి నీ చెల్లి చనిపోయింది. వెళ్ళి దాన్ని చంపేయి. మహా 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 కలిసి బతుకుదామని మాట ఇచ్చావు కదే, మధ్యలో వదిలేసిపోతావా? ప్రేమకి కులానికి మతానికి సంబంధం లేదన్న పెద్ద మనిషే తన ఇంటి పరువు కోసం సొంత చెల్లినే చంపేశాడు.